చేరువచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత మనం వర్తమానంలోని ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాగణుడును, మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, నిత్య నివాసి అయి ఉన్న మా గొప్ప దేవ, ఈరోజు మంటల ద్వారా సందర్భంగా మా కొరకు మీరు ఏర్పాటు చేసిన మీ బలమైన జీవము గల మాటలు మాకు బయలుపరచమని ప్రాధాయపడుచున్నాను తండ్రి. మీ బిడ్డల మధ్యలోనికి మరొకసారి నడిపించి నిలువబెట్టారు. మీ చిత్తానుసారముగా ఉపదేశించమని ప్రాధాయపడుచున్నాను తండ్రి. నా ప్రభువా, మీ వాక్యంలో ఉన్న విలువైన విషయాలను గ్రహింపు శక్తిని మా అందరికీ ప్రసాదించమని వేడుకొంచి మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఈరోజు పామ్ సండే, మట్టల ఆదివార సందర్భంగా దేవుడు ఏర్పాటు చేసిన ఈ వాక్యాన్ని మనం చదువుకొని అందులో ఉన్న విలువైన విషయాలను మరొకసారి మనం ధ్యానిద్దాం. మొదటి వచనం నుండి కొన్ని మాటలు. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకి వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగాను. ఒక ప్రవక్త చెప్పాడట ఈ విషయం గురించి. నీ ప్రభువు గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తాడని. ఏ ప్రవక్త చెప్పాడో అది కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం. ఒక ప్రవక్త చెప్పాడట ఈ విషయం గురించి. భవిష్యత్తులో మీ ప్రభు గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తాడని. 9వ అధ్యాయము జకర్యా గ్రంథము, వచనం కూడా 9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలు సిస్టర్. ఈ గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తున్నటువంటి ఆయన జకర్యా గ్రంథం 9లో యెరూషలేము నివాసులారా మీ రాజు వస్తున్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆ వచనంలో చాలా గొప్ప విషయాలు తెలియపరుస్తున్నాడు. ఆయన రాజు. 2, దుర్మార్గుడైన రాజు కాదు, ఈయన నీతిపరుడైన రాజు. ఈ రాజు రక్షణ గలవాడు. ఈ రాజు దీనుడు. తనను తాను హెచ్చించుకొని గర్వించే వ్యక్తి కాదు. ఎన్ని లక్షణాలు కనబడుతున్నాయి ఇక్కడ? 4. ఆయన రాజై ఉన్నాడు, నీతిపరుడై ఉన్నాడు, రక్షణ గలవాడై ఉన్నాడు, దీనుడై ఉన్నాడు. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి ఆయన గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడని, సియోను నివాసులారా మీరు బహుగా సంతోషించుడి. సంతోషం మామూలు సంతోషం కాదు, ఇది చాలా గొప్ప సంతోషం. బహుగా సంతోషించుడు అంటే అర్థం ఏంటి? దాని ద్వారా వీరికి ఏదో చాలా గొప్ప మేలు జరగబోతుంది అనే విషయం. బహుగా సంతోషం ఎప్పుడు వస్తుంది అని అంటే మన ఇంట్లో ఏదైనా గొప్ప శుభకార్యం జరిగినప్పుడు. యేసు ప్రభు ఈ మంటలాదివారం రోజు యెరూషలేములోనికి ప్రవేశించుచున్న
ఈ సందర్భం ఏదైతే ఉందో ఇది బహుగా సంతోషించదగవలసిన సందర్భం అంటే ఇది. ఇందాక మత్తయి సువార్త చూసాము, ఇప్పుడు ఒకసారి మార్కు సువార్త 11వ అధ్యాయానికి వెళ్ళి చూద్దాం. ఎక్కడెక్కడ ఈ వచనాలన్నీ రాయబడ్డాయో అవన్నీ చదువుకొని ఆ తర్వాత మనము దాని వివరణ జాగ్రత్తగా విందాం. ఇదే కదా మనం మొదటి నుంచి పాటిస్తున్నటువంటిది. మొదట వాక్యం ఏముందో చదువుకుంటున్నాం. చదువుకున్న తర్వాత అందులో ఉన్న మర్మం, అందులో ఉన్న వివరణ, మన జీవితాలకు దానిని ఎలా అనువదించుకోవాలి, ఇలాంటి క్రమాన్ని మనం పాటిస్తున్నాం కనుక ఇంతవరకు 2 సందర్భాలు చూసాం. ఒకటి మత్తయి సువార్త 21, 2 జకర్యా గ్రంథం. ఇప్పుడు మార్కు సువార్తకు వచ్చాం. 11వ అధ్యాయం మొదటి నుంచి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే బేతనియా అను గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. మత్తయి సువార్తలో బేత్పగే అనే పదాన్ని ఉపయోగించాడు. మార్కు సువార్తకు వచ్చిన తర్వాత అక్కడ మరొక గ్రామం కూడా ఉంది, అది బేతనియా. ఇప్పుడు లూకా సువార్తకు వెళ్దాం. 19వ అధ్యాయం. ఇరవై 28-29 వచనాలు చూద్దాం, చదువుకుంటూ ముందుకెళ్దాం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయాను. జకర్యా గ్రంథం 9లో ఉన్న ప్రకారంగా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఆనందించుడి అని. కారణం ఏంటనంటే రాజు ప్రవేశిస్తున్నాడు. ఆ రాజు ఏమై ఉన్నాడు? నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు, ఇన్ని లక్షణాలు కలిగిన రాజు జెరూసలేంలో ప్రవేశిస్తున్నాడు. యెరూషలేం. మొదట యెరూషలేంకి వెళ్ళే ముందు ఏ గ్రామాలలోకి వస్తున్నాడు? 29వ వచనంలో ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను 2 పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. మళ్ళీ ఇక్కడ మనకు ఈ 2 గ్రామాలు కనబడుతున్నాయి, బేత్పగే, బేతనియా. ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయానికి వద్దాం. ఈ 4 పుస్తకాలలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అన్ని చోట్ల మనకు కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అధిక సమాచారం. 12వ అధ్యాయం మొదటి వచనంలో, కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చింది. బేతనియా గ్రామానికి వచ్చాడు. బేత్పగే, బేతనియా అనే గ్రామాలు ఉన్నా ఆయన వచ్చి ఎవరి ఇంటికి వచ్చాడు అన్నది మనకు యోహాను సువార్తలో మరింత సమాచారం దొరుకుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు వారి ఇంటికి వచ్చారో, మా ఇంటికి ప్రభు వచ్చాడని అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. యేసు ప్రభువుకు మంచి భోజనం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 9వ వచనం నుండి చూస్తే, కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చురి. యెరూషలేములో నుండి చాలామంది చుట్టుపక్కల ఉన్నవాళ్ళు యేసు ప్రభు చనిపోయిన లాజరును లేపాడు చూద్దామని చెప్పేసి వచ్చారు బేతనియా గ్రామానికి. వింటున్నారా అందరూ జాగ్రత్తగా? ఆ రోజు విందు అయిపోయిన తర్వాత 12వ వచనంలో, మరునాడు ద నెక్స్ట్ డే ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. ఏమేం విన్నాం ఇంతవరకు? యేసు ప్రభు బేత్పగే అనే గ్రామానికి యెరూషలేముకు వెళ్ళాలని ముందుగా అక్కడికి వచ్చాడు. అది మత్తయి సువార్త.
గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడని ఒక ప్రవక్త చెప్పాడు అని మత్తయ్య గారు చెప్పారు. ఏ ప్రవక్త చెప్పాడు అని వెతికితే జకర్యా గారు 9వ అధ్యాయంలో చెప్పారు, 9వ వచనంలో. సరే, కేవలం వీళ్ళిద్దరైనా మాట్లాడింది, ఇంకా ఎవరైనా మాట్లాడారా అని వెతికి చూస్తే మార్కు సువార్తలో కనపడింది, లూకా సువార్తలోనూ కనపడింది, యోహాను సువార్తలోనూ కనపడింది. అయితే యోహాను సువార్తకు వచ్చిన తర్వాత పస్కా పండుగకు 6 దినాల ముందు వెళ్ళాడట. మీరు చూడండి, మొదటి వచనం, యోహాను సువార్త 12 మొదటి వచనంలో. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగ అనేది ఒకటి ఉంది. ఆ పస్కా పండుగకు యెరూషలేముకి వెళ్ళాలి ఆయన. అయితే పస్కా పండుగకు యెరూషలేముకి వెళ్ళాలనే ఉద్దేశం ఉన్న ఒక 6 రోజుల ముందు బేతనియకి వెళ్ళాడు. పస్కా పండుగ ఎప్పుడు జరుగుతుంది? మొదటి నెల 14వ రోజు సాయంత్రం జరగాలి. రోజు వింటున్నాగా. మళ్ళీ చూడండి, ఈ మట్టల ఆదివారం కూడా, ఈ పామ్ సండే కూడా మళ్ళీ మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? మళ్ళీ నిర్గమకాండం 12కు తీసుకెళ్తాను. 40 రోజులు ఏకదాటిగా ఈ నిర్గమకాండమును వివరించడంలో ఉద్దేశమే మట్టలాదివారం దగ్గరికి మిమ్మల్ని తీసుకురావడానికి నేను చేసిన ఈ ప్రయోగం ఇది. ఈ పామ్ సండే రోజు ఈ పస్కా పండుగ గురించి, లేదా దానికంటే ముందున్నటువంటి రోజుల గురించి చెప్పడానికి మనం ఇంచుమించు ఒక 34-35 రోజుల క్రితం వీటి గురించి వివరించుకుంటూ వచ్చాను. పస్కా పండుగ ఎప్పుడు జరగాలి అనే ప్రశ్నకు సంవత్సరంలో మొదటి నెల జరగాలి. సంవత్సరంలో మొదటి నెలలో ఏ రోజు జరగాలి? 14వ తేదీ సాయంత్రము ఆ గొర్రెపిల్లను బలి చేయాలి. అయితే 14వ తేదీ సాయంత్రము గొర్రెపిల్లను బలి ఇచ్చే ముందు ఆ గొర్రెపిల్లను ఎప్పుడు తెచ్చుకోవాలి? ఆ నెలలో దశమి నాడు తెచ్చుకోవాలి. 12వ అధ్యాయము నిర్గమకాండం 12 మొదటి 3 వచనాలు మనం చూస్తే, అందరూ తీయండి సిస్టర్, చదవండి సిస్టర్. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలని. చాలు సిస్టర్. నెలలలో మొదటి నెల ఇశ్రాయేలీయుల క్యాలెండర్ ప్రకారంగా ఈ నెల వారికి మొదటిది. ఈ మొదటి నెలలో 10వ దినం రోజు మగ పిల్ల అయినటువంటి గొర్రె పిల్ల కావచ్చు, మేక పిల్ల కావచ్చు తెచ్చిపెట్టుకోవాలి. 10వ రోజు దశమి నాడు తెచ్చిపెట్టుకొని 14వ తేదీ సాయంత్రం దాన్ని బలి చేయాలని చెప్తాడు. ఎక్కడుంటుంది ఆ మాట? 7వ వచనం, ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిను ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మెం మీదను చల్లి అని 10వ రోజు తెచ్చిపెట్టుకున్న గొర్రెపిల్లను 14వ తేదీ చంపాలి. ఈ పామ్ సండే మట్టలాదివారం రోజు జరుగుతున్నది ఏంటంటే, యేసు ప్రభువును యెరూషలేములో సిలువ వేసే ఆ పనికి ముందు ఆ నెల దశమి నాడు గొర్రెపిల్లను తెచ్చిపెట్టుకుంటున్నారు. లెక్క చూడండి,
ఇప్పుడు వచ్చే వారంలో గుడ్ ఫ్రైడే రోజు ప్రభువును సిలువకేసిన సన్నివేశం మనం జ్ఞాపకం చేసుకుంటాం. సిలువ మరణానికి ముందు రోజు రాత్రి గెత్సేమనే అనే తోటలో యేసు ప్రభు ఉన్నాడని మనం విన్నాం చాలాసార్లు. ఆ గెత్సేమనే అనే తోటలో నుండి కొంచెం మనం వెనక్కు రోజులు లెక్కేసుకుంటూ వస్తే గురువారం, బుధవారం, మంగళవారం, సోమవారం, ఆదివారం. అంటే ఈ ఆదివారం రోజు ఏం జరుగుతుంది? బలి చేయబోతున్న గొర్రెపిల్లను సిద్ధం చేసుకుంటున్నారు. పామ్ సండే, ఆదివారం అని అంటే మన చేతిలో ఉండే ఖర్జూరపు మట్టల మీద, ఈత మట్టల మీద, కొబ్బరి మట్టల మీద కాదు మన ధ్యాస. దాని మీద ఉండకూడదు మన ధ్యాస. ఉండవలసిన ధ్యాస, ఆలోచన వధకు సిద్ధమవుతున్న గొర్రెపిల్ల. మీరు గమనించండి, నిర్గమకాండం 12లో 10వ రోజు తెచ్చిపెట్టుకున్న గొర్రెపిల్లను 14వ తేదీ వరకు ఎందుకు ఉంచాలి? తెచ్చుకున్న వెంటనే చంపాలిగా. తెచ్చుకున్న వెంటనే చంపకుండా 4-5 రోజులు వారి దగ్గర పెట్టుకున్నారు. ఆ కాలంలో పశువులు పెంచే వృత్తి ఉన్నప్పటికీ అందరిళ్లలో పశువులు లేకపోవచ్చు. 2, అందరిళ్లలో పశువులు ఉన్న గొర్రెలు, మేకలు ఇలాంటివన్నీ విస్తారంగా ఉన్నా కూడా ఎలాంటి గొర్రె పిల్లను సిద్ధపరచుకోవాలి? 6వ వచనంలో చెబుతున్నాడు. నిర్గమకాండం 12:6లో నిర్దోషమైన గొర్రె పిల్లను తెచ్చిపెట్టుకోవాలి. 10వ రోజు తెచ్చిపెట్టుకొని 14వ తేదీ వరకు దాన్ని పరిశీలించాలి. పరిశీలించడం అంటే మేము వధకు సిద్ధం చేస్తున్నటువంటి గొర్రెపిల్ల ఇందులో దోషం ఏమైనా ఉందా? పక్షులకైతే బర్డ్ ఫ్లూ అనే రోగం ఎలాగైతే ఉంటుందో, జంతువుల్లో కూడా ఏమైనా రోగాలు ఉన్నాయా? దీనికి జలుబు చేసిందా, డల్గా పడిపోతుందా, బలంగా ఉందా లేదా అన్నీ పరిశీలించాలి. అలా 10వ రోజు తెచ్చిపెట్టుకొని అది నిర్దోషమైనదో కాదో 14వ రోజు వరకు పరిశీలించాలి దాన్ని. అది నిర్గమకాండం. ఇది మనకు అర్థమైతే యేసు ప్రభు యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం ప్రకారంగా ఆయన లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అనేది మనకు అర్థమవుతుంది. ఈ దేవుని గొర్రెపిల్లనే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసాం. ఈ మధ్య కాలంలోనే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడును. ఇక్కడ ఆగుదాం ఒక మాట. యేసు ప్రభువే పస్కా పశువు అయితే, ఆ పస్కా పశువే దేవుని గొర్రెపిల్ల అయితే, పస్కా రోజు బలి ఇవ్వబోయే గొర్రెపిల్లను ఏ రోజు వీళ్ళు సిద్ధం చేసుకోవాలి? మొదటి నెలలో దశమి నాడు గొర్రెపిల్లను తెచ్చిపెట్టుకోవాలి. అంటే నిర్గమకాండంలో చెప్పబడిన 12వ అధ్యాయంలో నెలలలో ఇది మీకు మొదటిది, 10వ రోజు సిద్ధం చేసుకోండి అని అంటే దాని ఉద్దేశం రాబోయే కాలంలో, భవిష్యత్ కాలంలో ఈ యెరూషలేములోనికి వధకు సిద్ధమైన గొర్రెపిల్ల ప్రవేశించబోతోంది. ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తికి ఆ కాలంలో మందలు ఎక్కువగా ఉండే కుటుంబం అనుకోండి, కొద్దిసేపు ఒక 1000 గొర్రెలు ఉన్నాయనుకుందాం, పొట్టేళ్ళు, గొర్రెలు అన్నీ. ఆ 1000లో నుండి ఆ కుటుంబంలో కేవలం 4-5 మందే ఉన్నారు. 4-5 మందికి అయితే ఒక గొర్రెపిల్ల సరిపోతుందిగా తినడానికి. ఆ 1000లో నుండి ఒక్కదానిని, నిర్దోషమైన దానిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ గొర్రెపిల్లను పక్కన పెట్టి
ఐగుప్తులో నుండి మేము బయటికి వచ్చినప్పుడు మమ్మను విమోచించినది ఆ రోజు చనిపోకుండా ఈ గొర్రెపిల్ల రక్తమే అని ప్రత్యేకపరచుకోవాలి, బలికి ప్రత్యేకపరచుకోవాలి. ద ల్యామ్ షుడ్ బి సెట్ అపార్ట్. గొర్రెపిల్ల ప్రత్యేకింపబడాలి, వదకు బలికి ప్రత్యేకించబడాలి. ఇది మనకు అర్థమైతే ఈ పామ్ సండే రోజు మన చేతిలో ఉన్న మట్టల మీద కాదు మన ధ్యాస ఉండవలసినది. మన దృష్టి నా విమోచన కొరకై ఒక గొర్రెపిల్లను పరచుచున్న దినం ఇది. అది కూడా ఎలాంటి గొర్రెపిల్ల? ఇందులో దోషం ఉందో లేదో కనిపెట్టడానికి 10వ రోజు నుండి 14వ రోజు వరకు దాని యజమానులు, దాని సొంత ప్రజలు ఎవరైతే ఉన్నారో గమనిస్తూ రావాలి. ఈ 4 రోజులు దీనికి మేము చక్కగా ప్రత్యేకంగా అన్ని ఏర్పాటు చేసుకున్నా, ఇదేమైనా రోగంలాగా పడిపోతుందో, రోగం వచ్చి లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయేమో అని దాన్ని సిద్ధపరచాలి. ఇది మనం అర్థం చేసుకుంటే యేసుప్రభువే పస్కా పశువు అయితే ఆ పస్కా పశువు ఈ పామ్ సండే రోజు యెరూషలేములోకి ఎంటర్ అవుతుంది. గొర్రెలన్నీ ఎక్కడో ఉన్నాయి, మంద. అందులో నుండి పస్కా బలి కొరకు 10వ రోజు దాన్ని తీసుకొని రావాలి, ప్రత్యేకించి తీసుకురావాలి. ఈ గొర్రెపిల్లకి ఏం అర్థమయ్యేది కాదు. నేను మా అమ్మ దగ్గర, మా నాన్న దగ్గర, మా బ్రదర్స్ దగ్గర, సిస్టర్స్ దగ్గర, అందరి దగ్గర ఉన్నాను. ఈరోజు మా యజమాని ఎందుకు నన్ను తీసుకెళ్ళి ప్రత్యేకంగా ఒక చోట కట్టేస్తున్నాడు అని అనుకుంటుంది అది. మీరు ఎప్పుడన్నా పశువులు కానీ జంతువులు కానీ తల్లి నుంచి తండ్రి నుంచి దూరం చేస్తూ ఎక్కడో కట్టేశారనుకోండి, అది అరవకుండా వచ్చేస్తూ ఉంటుందా? సైలెంట్గా అరుస్తూ ఉంటుంది, నన్ను ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు, నాకు ఎందుకో భయంగా ఉంది, ఇలాంటివన్నీ. దాన్ని కట్టేసిన తర్వాత ఒక చోట దాని యజమానులు పరిశీలిస్తూ ఉంటారు, ఇదేమన్నా తేడా వస్తుందా ఏంటి అని. ఇంచుమించు 4-5 రోజులు దాన్ని పరిశీలించిన తర్వాత అది ఊహించని స్థలానికి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. బలి చేసే బలిపీఠం మీద పెట్టి దాన్ని తల నరికేసి ఆ తర్వాత తినడానికి కూర్చుంటారు. అంటే దాని ప్రయాణం చూడండి, మందలో తిరుగుచున్న గొర్రెపిల్లను తీసుకొని వస్తున్నారు, తీసుకొని వచ్చి వదకు ఒక చోటికి తీసుకెళ్ళిపోతున్నారు, ప్రత్యేకింపబడి చంపడానికి తీసుకెళ్తున్నారు. యేసు ప్రభువును కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఎక్కడ తీసుకెళ్తున్నారో చూడండి. అక్కడ యెషయా గ్రంథం 53 7వ వచనంలోని 3వ భాగంలో, యెషయా గ్రంథం 53 7వ వచనంలో, యెషయా గ్రంథం 53 7వ వచనంలోని 3వ లైన్, వదకు తేబడు గొర్రెపిల్ల అన్నది అక్కడ. చాలు సార్, ఒక్క మాట మనం ఆగుదాం అక్కడ. వదకు తేబడు గొర్రెపిల్ల, వదకు తేబడు గొర్రెపిల్ల. ఏమిటిది వదకు తేబడు గొర్రెపిల్ల? వధించబడిన గొర్రెపిల్ల కాదు ఇది. యెషయా గ్రంథం 53 7వ వచనానికి, యెషయా గ్రంథం 53 7వ వచనానికి వధించబడిన గొర్రెపిల్ల కాదు, వదకు తేబడుచున్న గొర్రెపిల్ల. నిర్గమకాండం 12లో ఆ నెల దశమి నాడు గొర్రెపిల్లను దేనికి తీసుకెళ్తున్నారు? వదకు తీసుకెళ్తున్నారు, వదకు తీసుకెళ్తున్నారు. యెషయా గారు దాన్ని కొనసాగిస్తున్నారు, ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఏమిటది? నిర్గమకాండంలో చెప్పిన విషయాన్ని యెషయా గారు కొనసాగిస్తున్నారు. వదకు నేను తీసుకెళ్ళిపోతున్నారు, వదకు తీసుకెళ్ళిపోతున్నారు నా ప్రజలు. అలా చెప్పినటువంటి ఆయన, నేను చాలాసార్లు గమనించానండి, ఒక కోడిని కోసేటప్పుడు, జంతువుని కోసేటప్పుడు నోరు తెరిచి కొంచెం నీళ్లు పోస్తారు. నేనే గమనించాను, మీరు కూడా చూస్తారు. యేసు ప్రభు యెరూషలేములోకి ఇంకో 6 రోజుల్లో ప్రవేశిస్తాడు. 6 రోజుల్లో ప్రవేశించేటప్పుడు బేతనీయ గ్రామంలో ఆయన గొప్ప విందు జరిగింది. ఆలోచించండి, ఒక కోడినో జంతువునో కోసేటప్పుడు నోరు తెరిచి నీళ్లు పోస్తాం అన్నట్లుగా
మనం చదువుకున్న యోహాను సువార్తలో ఆయనకు గొప్ప విందు జరిగింది అక్కడ. దీన్ని బలంగా తయారు చేస్తున్నారు. సిలువ మోయాలి, ఇంకా 4-5 రోజుల్లో నువ్వు సిలువ మోయాలి, బలం కావాలి. ఆ సిలువను యెరూషలేము అనే పట్టణము నుండి మోసుకుంటూ గొల్గోతా అనే కొండ మీదకి ఎక్కాలి. ఆ సిలువ మరణానికి ముందు రోజు రాత్రి భోజనం చేసినప్పటికీ యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆ విందు జరుగుతున్నప్పుడు వింటున్న మనకు దుఃఖం పొంగి రావాలి. నా కొరకు ప్రత్యేకింపబడుచున్న ఈ గొర్రె పిల్లకు కడుపు నిండా చివరి భోజనం పెట్టామేమో మనం ఆ రోజు. యోహాను సువార్త 12:1 కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. వాళ్ళెవ్వరికీ తెలియదు ఇంకొక 4-5 రోజుల్లో 6 రోజుల్లో ఈయన చనిపోతున్నాడు, ఆ వ్యక్తికి మేము విందు చేస్తున్నాం అన్న విషయం. కానీ విందులో పాల్గొంటున్న ఈ గొర్రెపిల్లకు మాత్రం తెలుసు, నేనిక ఈ 6 రోజుల తర్వాత ఉండనని. మట్టలాదివారం రోజు గాడిద పిల్లని ఎక్కొస్తుంటే మీ రాజు నీతిపరుడు, మీ రాజు నెమ్మది కలిగినవాడు, రక్షణ కలిగినవాడు, దీనుడు, నీతిపరుడు. జకర్యా గ్రంథంలో 4 సుగుణాలు చూసాంగా. నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు, రాజు. ఆయన రాజు. పిలాతు అడిగాడు, నీవు రాజు అంటే నేను రాజునే. ఒక నీతిమంతుని చంపేశారని అపోస్తల కార్యంలో పేతురు గారు మాట్లాడతారు. అయితే బహుగా సంతోషించుడు అనే మాట ఉపయోగించాడు ఈ జకర్యా గ్రంథంలో. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఏమిటి? ఆయన గొర్రెపిల్లగా యెరూషలేములోకి ప్రవేశిస్తుంటే, గొర్రెపిల్లగా మాత్రమే కాదు రాజుగా కూడా ప్రవేశిస్తున్నాడు. హిస్ కింగ్షిప్ ఇస్ డిఫరెంట్. ఆయన రాజరికం. ఈ మట్టలాదివారం రోజు ఆయన రాజుగా చేశారు. కానీ విచిత్రం ఏంటంటే గాడిద పిల్లల్ని ఎక్కొస్తున్నాడు. వారికి ఏ విధంగా అర్థమవుతోంది? రాజు వచ్చాడు, రోమా ప్రభుత్వంలో నుండి మమ్మల్ని విడిపిస్తాడు, యుద్ధం చేసి గెలిపిస్తాడు అనే అభిప్రాయంలో ఉన్నారు. ఆయన అర్థం చేసుకోవాల్సిన విధంగా మరి అర్థం చేసుకోలేదు. సాధారణంగా యుద్ధం చేసి గెలిచే రాజులు ప్రయాణం చేస్తే ఏ జంతువు మీద సవారీ చేసుకుంటూ వెళ్ళాలి? గుర్రం మీద వెళ్ళాలి. మనుషులతో యుద్ధం చేయడానికి గుర్రం ఎక్కి వస్తున్నట్లు లేదు ఈ రాజు యొక్క తీరు. మనుషులను దేవునితో సమాధానపరచుటకు దీనుడై గాడిద పిల్లలు ఎక్కొస్తున్నాడు. ఆయనే రాజు, ఆయనే గొర్రెపిల్ల. ఇదొక అద్భుతమైన విచిత్రమైన కాంబినేషన్. ఇది ఈ రాజు దీనుడయ్యాడు గొర్రెపిల్ల మనస్సును కలిగి. ఈ రాజు నీతిపరుడు, అవినీతిలో నివసించుచున్న ప్రజలను విడిపించడానికి వచ్చాడు. అయితే మనకి ఈరోజు తేలాల్సింది ఏంటంటే, దశమి నాడు గొర్రెపిల్లను తెచ్చుకుంటున్నారు, 14వ తేదీ దానిని చంపేస్తున్నారు. దానికి ఉండవలసిన గుణం ఏంటంటే నిర్దోషం, రోగం ఉండకూడదు, దోషం ఉండకూడదు, ఎలాంటి మచ్చలేని జంతువుగా అది ఉండాలి. ఆ రీతిగానే యేసు ప్రభువు నిజంగా దేవుని గొర్రెపిల్ల అయితే ఆయనలో కూడా ఏ దోషం ఉండకూడదని వధకు సిద్ధం చేస్తున్నటువంటి ఈ ప్రజలు ఆయనలో దోషం ఉందో లేదో పరిశీలించాలి. 10 నుంచి 14 వరకు ఆ రోజులలో ఆ ఇంటి వారందరూ ఇప్పుడు ఏం చేయాలి? ఆ గొర్రెపిల్లను పట్టుకొని వచ్చి ఇందులో ఏమైనా లోపం ఉందా, దోషం ఉందా, తప్పు ఉందా, రిజెక్ట్, తీసేయండి. ఏ లోపం లేదా బలికి తీసుకెళ్ళండి. అలాంటి సంఘటన కూడా యేసుప్రభు విషయంలో జరిగిందా లేదో మనం పరిశీలించాలి. చూద్దాం. అది కూడా ఆయనలో దోషం ఉందో లేదో కనిపెట్టడానికి ఈ సంఘటన అయిపోయిన తర్వాత మనం లూకా సువార్త 19లో చదువుకున్నాగా, బేత్పగే బేతనియా అనే విషయం గురించి 19వ అధ్యాయంలో. ఆ సంఘటన అయిపోయిన తర్వాత
ఈ గొర్రెపిల్ల నిర్దోషమైనదో కాదో అనే పరీక్షలోనికి ఆయన ప్రవేశిస్తున్నాడు. ఎగ్జామ్. హౌ టు అండర్స్టాండ్ ఎక్సోడస్ చాప్టర్ నంబర్ 12, మొదటి వచనం 12వ అధ్యాయం, నిర్గమకాండం 12వ అధ్యాయం మొదటి నుంచి పస్కా పండుగ వరకు దాన్ని అర్థం చేసుకునే విధానం ఒకటి ఉంది. దేవుడు అక్కడ లెక్కలు చెప్పాడు. ఈ 40 రోజుల్లో ఎవరైనా చెప్పకుండా అక్కడ ఆపి రావడానికి కారణం, 10వ రోజు సెలెక్ట్ చేసుకోవాలండి అని చెప్పుకుంటూ వచ్చేసాయి ఈ 34-35 రోజులు. ఎందుకు ఆ వివరణ అప్పుడు ఇవ్వలేదని అంటే, ఈ మంటలాదివారం రోజు మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. అది దేవుని లెక్కలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. 10వ రోజు గొర్రెపిల్ల సెలెక్ట్ అవుతుంది. హీ వాజ్ చూజన్ ఫర్ ద సాక్రిఫైస్. బలి కొరకు ఎన్నిక చేసుకుంటున్నటువంటి దినమే ఆ దశమి నాడు. అక్కడ దశమి నాడు అని మొదటి నెల 10వ రోజు అని చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత క్రొత్త నిబంధనలు ఈ మొదటి నెల పస్కా పండుగకు ముందు రోజు యేసు ప్రభు అనే దేవుని గొర్రెపిల్లను ఎంచుకుంటున్నారు. ఎంచుకొని ఇందులో దోషం ఉందో లేదో కొంచెం పరిశీలించాలి. నిర్దోషమైనది అయితేనే బలికి వెళ్ళాలి. ఎగ్జామ్. ఎలా పరిశీలిస్తున్నారో, ఈయనలో ఏమైనా దోషం ఉందా లేదో కనిపెట్టడానికి వారు చేస్తున్న ప్రయోగాలు చూడండి ఎలా ఉందో. 20వ అధ్యాయం 19, లూకాసు వార్త 20వ అధ్యాయం 19 నుండి, ప్రధాన యాజకులను శాస్త్రులను, లూకాసు వార్త 20:19 నుండి, ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గురించి ఈ ఉపమానమైన చెప్పనని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకున్న సమయం చూచిరి కానీ జనులకు భయపడరు. ఈ ప్రధాన యాజకులు శాస్త్రులు వారాయనను కనిపెట్టుచు, ఏం చేస్తూ కనిపెట్టుచు అంటే అర్థం ఏంటి? ఎక్కడ దొరుకుతాడో చూద్దామని, ఈయనలో ఎక్కడ తప్పు కనబడుతుందో చూద్దామని ఆయన అడుగుపెట్టు ప్రతి చోట వెనుకల ఎవరో పరిశీలిస్తూ వస్తున్నారట. ఆయన మాట్లాడే ప్రతి మాటను పరిశీలనగా వింటున్నారట. దీన్ని బట్టి ఆలోచిస్తే ప్రభువు మాటలు వినేవారు 2 రకాల. ఒకరేమో ఈయన మాట్లాడే మాటల్లో తప్పెక్కడుందో కనిపెడదామని, మరొకరేమో ఈయన మాటల్లో జీవం ఉంది అని వెంబడించేవాళ్ళు. ఈరోజు మనం ఏ కేటగిరీలో ఉన్నాం? ఆయన శబ్దం, ఆయన మాట మన చెవులకు వినపడుతున్నప్పుడు ఇందులో తప్పేమన్నా ఉందా, దోషం ఏమన్నా ఉందా, ఆయన కంటే గొప్పవాడని నేనే అనే అభిప్రాయంలో ఉంటున్నామా, లేక మారు మనసు పొందుకోవడానికి దేవుడు తెరుస్తున్న మరో ద్వారమా? ఇది చూద్దాం. ఏం చేస్తున్నారట? వారాయనను కనిపెట్టుచు, 20వ వచనం, వారాయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులమని అనిపించుకొని వేగుల వారిని ఆయన యుద్ధకు పంపిరి. నీ రాజు నీతిపరుడు, జకర్యా గారు చెప్పారు ఆ మాట. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ప్రయోగం? నీకంటే మేమే నీతిమంతులం, నీలో దోషం కనబడుతుంది అని పరిశీలించడానికి కనిపెడుతున్నారట. ఈ గొర్రెపిల్ల 10వ దినం నుండి 14వ దినం వరకు ఒక పరీక్షలోకి ప్రవేశిస్తుంది. ఆ పరీక్షను ఎవరు పెడుతున్నారు ఇక్కడ? ప్రధాన యాజకులు, శాస్త్రులు. 21వ వచనంలో వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచునున్నావు, నీవెవని యందు మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. నువ్వు చాలా మంచోడు అని మాకు అర్థమైంది. ఏది సరైనదో అది మాట్లాడతావు, మోమాటం లేకుండా మాట్లాడుతున్నావు. అయితే ఒక ప్రశ్న, చాలా కష్టమైన, ఇబ్బంది కలిగించే ఒక ప్రశ్న అడిగారు యేసు ప్రభువును. ఆ ప్రశ్న ఏంటంటే 22వ వచనంలో, మనం కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి. ఆయన వారి కుయుక్తిని ఎరిగి గుర్తెరిగి, ఒక దేనారము నాకు చూపుడి, దీని మీద రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగగా వారు కైసరు అనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరునకును దేవునికి నీ చెల్లించుడని వారితో చెప్పెను. వారు ప్రజల ఎదుట ఈ మాటలో తప్పు పట్ట నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరుకుండ్రి. ఈ ప్రధాన యాజకులు శాస్త్రులు వేగుల వారిని పంపించారు. వేగుల వారిని అంటే మేము డైరెక్ట్గా రాలేంలేండి, కానీ మా తరపున మీరెళ్ళి ఈ ప్రశ్న అడగండి అని పంపించారు. కొన్ని సందర్భాల్లో నేరం చేయడానికి నేరం చేస్తున్న వ్యక్తి కారకుడు అవ్వడు కొన్నిసార్లు. అంటే ఎలా నేరం చేయాలి అనే ఆలోచన వెనకలో ఎవరికో పుడుతుంది.
వీడితో చేయిస్తారు పని. అప్పుడు చేయించినవాడు నేరస్తుడే, చేసినోడు నేరస్తుడే, ఇద్దరు నేరస్తులే. ఈ ప్రధాన యాజకుల శాస్త్రులు మేము ఒక క్వశ్చన్ వేస్తాము, ఒక ప్రశ్న, ఆయన తప్పు చెప్తాడో కరెక్ట్ చెప్తాడో చూద్దాం, ఇందులో దొరికాడంటే పోయి జైల్లో పెట్టేయచ్చు ఇతన్ని అని చెప్పి ఒక ప్లాన్ చేశారు. ఆ రోమా ప్రభుత్వం అధికారంలో ఉన్న కైసరు అనే వ్యక్తికి మనము ట్యాక్స్ చెల్లించాలి కదా, పన్ను చెల్లించాలి, మరి మీరేమంటారా అన్నారు వాళ్ళు వచ్చి. ఇప్పుడు యేసు ప్రభు మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, మీరు పన్ను కట్టాల్సిన అవసరం లేదు అన్నారనుకోండి, ఈ మాటను తీసుకెళ్ళి ఎవరికి చెప్తారు? ఇప్పుడు కైసరుకు చెప్తారు. కైసరుకు చెప్పి ఈయన దేశమంతా తిరుగుతూ నీకు వ్యతిరేకంగా పన్ను కట్టద్దని చెప్తున్నాడు, ఇతను తీసుకెళ్ళి లోపల ఏంటంటారు. అప్పుడు వీరి కుయుక్తి నెరిగి యేసు ప్రభు ఏం చేశాడంటే, మీ చేతిలో ఒక నాణ్యం ఉంటే ఇవ్వండి అన్నట్టు తీసుకొచ్చారు. దీని మీద ఎవరు ముద్ర ఉంది? మనకు కూడా ఉంటాయిగా, ఒకవైపు 3 సింహాలు, ఇంకోవైపు నంబర్. దీని మీద ఎవరి ముద్ర ఉందని చెప్పాడు. కైసరిది అన్నారు. అలాగైతే కైసరికి దేవునికి ఇవ్వండి అన్నాడు. అంతే సింపుల్. ఆ ఆన్సర్ చెప్పేసరికి ఆ మాటలో ఏ తప్పు కనుగొనలేక వెనక్కి వెళ్ళిపోతారు. ప్రధాన యాజకులు శాస్త్రులు పెట్టిన ఈ శోధన, ఈ పరీక్షలో ఆయనలో దోషమే కనపడలేదు. పక్కన వేరే ఇంకో బృందం చూస్తారు, ఇంకో గ్రూపు. ఇది సద్దుకయ్యుల గ్రూప్. వాళ్ళు వేసిన ప్రశ్నకి ఈయన దగ్గర సమాధానం లేదు, కానీ మా దగ్గర వేరే ప్రశ్న ఉంది, ఆ ప్రశ్న వేసి ఇందులో తప్పు కనబెడదామని చెప్పేసి ఇంకొక ప్రశ్నతో వచ్చారు. నెక్స్ట్ గ్రూప్ 27వ వచనం, లూకా సువార్త 27 నుండి. వీళ్ళంతా ఒక అభిప్రాయం ఏంటి తెలుసా? మనిషి చనిపోతే ఇంతటితో సమాప్తం, మరో జీవితం లేదు అని నమ్మేవాళ్ళు. రిజరక్షన్, పునరుత్థానం లేదనే మరొక బృందం. వీరిని సద్దుకయ్యులు అని అంటారు. 27వ వచనం నుండి చూద్దాం. పునరుత్థానము లేదని చెప్పాడు సద్దుకయ్యులు కొందరు ఆయన వద్దకు వచ్చి ఆయన ఇట్లా అడిగిరి, బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగు చేయవాలని మోషే మనకు రాసి ఇచ్చెను. మోషే గారు రాశారు ఇలా, నీ సహోదరుని పేరు భూమి మీద లేకుండా ఉండటం దేవునికి ఇష్టం లేదు, వివాహమైన తర్వాత నీ సహోదరునికి పిల్లలు లేకుండా అతనే చనిపోతే నువ్వు సంతానం కలిగించు అనేది మోషే గారు పాత నిబంధనలో వీరికి ఏర్పాటు చేసిన ఒక విధట. ఈ సద్దుకయ్యులు ఒక ప్రశ్నతో వచ్చారు ప్రభు వద్దకు. ఏమిటది? ఇదంతా జరిగే ముందు మనం ఏం వింటున్నామో ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఏం వింటున్నారు మీరంతా? 10వ రోజు తీసుకున్నారు గొర్రెపిల్లను, 14వ తేదీ వరకు వెయిట్ చేస్తున్నారు. ఎందుకు 14 వరకు ఎదురు చూస్తున్నారు? ఇందులో ఏమైనా దోషం ఉందేమో కనిపెడతామని. ఈ దోషం ఉందేమో కనిపెట్టడానికి మొదట పరిశీలించినది ఎవరు? ఇప్పుడు ప్రధాన యాజకులు శాస్త్రులు వచ్చి కైసరుకు పన్ను ఇవ్వటం న్యాయమా కాదా అని అడిగారు. ఆ ప్రధాన యాజకులు శాస్త్రులు పెట్టిన పరీక్షలో, ఆ ప్రశ్నలో దోషులు వారే అని తేలింది. అంటే వారు కుయుక్తితో వచ్చారని తేలింది. ప్రభు అయితే సమాధానం ఇచ్చాడు. ఒక వర్గం అయిపోయింది. రెండవ వర్గం వచ్చారు. మీరంటే ఏదో పనికిరాని ప్రశ్న అడిగారు, మా దగ్గర దాన్ని మించిన ప్రశ్న ఒకటి ఉంది, మేము వేసిన ప్రశ్నకు ఆయన చెప్పగలడో లేదో చూద్దామని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగారు. ఒక ఆయనకు వివాహమైంది, పిల్లలు పుట్టలేదు, చనిపోయాడు. మోషే గారు నీ సహోదరుని పేరు తుడిపి పెట్టకూడదు కాబట్టి నువ్వు సంతానం కలిగించాలి అన్నప్పుడు అతనికి 7 సహోదరులు ఉండ్రి, అందరు 7 మంది చనిపోయారు. 28వ వచనం నుండి చూద్దాం. బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలుగజేయవాలని మోషే మనకు రాసి ఇచ్చాను కదా. 7 సహోదరులు ఉండ్రి. మొదటి వాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానం లేక చనిపోయింది. 2వ వాడును 3వ వాడును ఆమెను పెళ్లి చేసుకునేది. ఆ ప్రకారమే 7 ఆమెను పెండ్లాడి సంతానం లేకే చనిపోయారు. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయాను. 7 చనిపోయారు, ఆవిడకి పిల్లలు పుట్టలేదు. మొత్తానికి ఈ 7 మందికి ఆవిడ భార్యగానే ఉండిపోయింది. కాబట్టి పునరుత్థానం జరిగినప్పుడు ఆమె వారిలో ఎవరికి భార్యగా ఉండును? ఆ 7 ఆమె భార్యగా ఉండను కదా అని. అప్పుడు యేసు ప్రభు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందురు, పెండ్లికి ఇవ్వబడుదురు, కానీ పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకున్నారు.
పెండ్లికి ఇయ్యబడరు అని చెబుతూ, వారు పునరుత్థానంలో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు గనుక వారికను చావనేరరు. అసలు మీరు ఏం విన్నారు నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో తెలీదా అంటున్నాడు సద్దుకైలతో యేసు ప్రభు, మోషేకు దేవుడు పొదలో కనపడ్డాడుగా. కనపడ్డాడు ప్రభు. ఎక్కడ కనపడ్డాడు? పొదలో కనపడ్డాడు. అప్పుడు ఏం మాట్లాడాడు మీరు మర్చిపోయారా? ఏం మాట్లాడాడు చూడండి అని చెప్తున్నాడు దేవుడు యేసు ప్రభు సద్దుకైలతో. నేను మిమ్మల్ని అనట్లేదులేండి ప్లీజ్. యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు 37వ వచనంలో పొదను గురించిన భాగంలో అంటే నిర్గమకాండం ఎంత ప్రాముఖ్యమైపోయిందో చూడండి. గొర్రెపిల్లను ఎంచుకున్న సమయం నుండి పస్కా బలికి మధ్యలో అక్కడ జరిగిన సంఘటనలు ఇక్కడ యేసు ప్రభు ఎలా వివరిస్తున్నాడు చూడండి. అక్కడ 37వ వచనంలో పొదను గురించిన భాగంలో ప్రభువు అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించున్నారని వారికి ఉత్తరం ఇచ్చాను. తర్వాత వారు ఆయనను మరేమీ అడుగ తెగింపలేదు గనుక శాస్త్రులలో కొందరు బోధకుడా నీవు యుక్తముగా చెప్పితివనరి. అసలు ఈ సమాధానం ఏంటి? వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? దేవుడిచ్చిన సమాధానం ఏంటి? ఒక వ్యక్తికి వివాహమైంది, అతను చనిపోయాడు. వరుసగా ఇంకా మిగిలిన 6 మంది సహోదరులు కూడా ఈవిడను వివాహం ఆడారు. పునరుత్థానం జరిగినప్పుడు రాబోయే కాలంలో మనిషి మళ్ళీ లేచినప్పుడు ఈ 7 మందికి ఈవిడ భార్యగా ఉంది కదా. పునరుత్థానం జరిగినప్పుడు ఈవిడ ఈ 7 మందిలో ఎవరికి భార్యగా ఉంటుంది అనే ప్రశ్న వేశారు ఈ సద్దుకైలు. ఇది ఎలా ఉందంటే తాతకు దగ్గులు నేర్పడం అంటారు. ఇది తాతకు దగ్గులు నేర్పడం అంటే సామెత తెలుసుగా మీకు. ఇది ఓ మనవడు వచ్చాడట తాత దగ్గరికి వచ్చి, తాత నువ్వు రోజు దగ్గుతున్నావు, ఎట్లా దగ్గాలో నీకు తెలీదు, నేను చూపిస్తానని మనవడు దగ్గరికి వచ్చి తాతకు దగ్గులు నేర్పిస్తున్నాడు. ఇక ఏం చేస్తాడు తాతగారు ఇప్పుడు? సరే మనవడాన్ని తృప్తి కొరకు కానివన్నాడు. సో అట్లా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ మూర్ఖులు ఏదో మాట్లాడుతున్నారు. సరే చెప్పండి, ఎంతసేపు చెప్తారా అనుకుంటాడు దేవుడు. అక్కడ ఆయన దగ్గర అన్ని ఆన్సర్లు ఉన్నాయిగా. వచ్చి చెప్పగానే, ఓ మూర్ఖులారా, భూమి మీద మాత్రమే ఈ వివాహాలు, భార్య బిడ్డలు, సంబంధాలు ఇవన్నీ కన్ను మూసి ఆయనతో నిద్రించిన తర్వాత ఎవరైతే తిరిగి పునరుత్థానంలోకి వస్తారో అక్కడ నో మ్యారేజెస్, నో చిల్డ్రన్, నో ఫ్యామిలీ, యువర్ ఆల్ ఎ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. మళ్ళీ అక్కడికి వచ్చి నేను మళ్ళీ మా అమ్మాయికి ఎవరిని చూడాలి, మా అబ్బాయికి ఏం చూడాలి, ఏ ఇల్లు ఆస్తి ఇవ్వాలి, నేను ఇవ్వబోయేటువంటి అబ్బాయికి మరి సెటిల్ అయ్యాడా లేదా, ఆ తర్వాత పరలోకంలో కూడా మళ్ళీ పిల్లలు పుట్టి మీ వారు ఉద్యోగానికి వెళ్ళి అక్కడేదో మళ్ళీ ఇంజనీరు డాక్టర్లు చదువుకునేది, ఇదంతా ఏమి ఉండదు అక్కడ. మీకు ఏమర్థమైంది అనుకుంటున్నారు? పొదలో మోషేతో దేవుడు ఏం మాట్లాడాడు మీకు గుర్తులేదా? సద్దుకైలారా మీకు ఆ మాత్రం అర్థం అవ్వలేదా అని అంటున్నాడు. ఏమన్నాడు? నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, మీరు వారి సంతానం అని చెప్పాడు ఇక్కడ. ఒకవేళ నిజంగానే అబ్రహాం గారు, ఇస్సాక్ గారు, యాకోబు గారు చనిపోయిన తర్వాత పరదేశకి వెళ్ళి భూమి మీద అబ్రహాం గారికి భార్య శారమ్మ, భూమి మీద ఇస్సాక్ గారికి భార్య రిబ్కా గారు, భూమి మీద యాకోబు గారికి లేయా రాహేలు. ఒకవేళ అబ్రహాం గారు మరణించిన తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ మ్యారేజ్ అయింది అనుకోండి, మళ్ళీ అక్కడ పిల్లలు పుట్టారనుకోండి, అప్పుడు దేవుడు ఏం సమాధానం ఇచ్చేవాడు? పొదలో కనపడినప్పుడు భూమి మీద మీరు ఇక్కడ పిల్లలు ఉన్నారు, పరదేశంలో ఇంకో చాలామంది ఉన్నారు, ఆకాశ నక్షత్రాల వల్ల అబ్రహాం గారికి మళ్ళీ పిల్లలు పుట్టారు అని చెప్పేవాడు. అలా చెప్పలేదుగా. అక్కడికి పోయిన తర్వాత నో మ్యారేజ్, ఓన్లీ గాడ్ విల్ క్యారీ యూ. దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు మేఘాల మీద. మీరేసిన పిచ్చి ప్రశ్నకు మీ టైము నా టైం వేస్ట్ చేయకండి. 7గురికి ఈవిడ భార్యగా ఉంది కదా, పునరుత్థానం జరిగినప్పుడు ఈ 7 మందిలో ఈవిడ ఎవరికి భార్యగా ఉంటుందని ప్రశ్న వేశారు. అంటే వీళ్ళ మనసులో ఏం దాగుంది? పునరుత్థానంలో కూడా మళ్ళీ పెళ్ళిళ్ళు జరుగుతాయి, మళ్ళీ భార్యాభర్తల సంబంధాలు ఉంటాయి అనే అభిప్రాయంలో ఉన్నారు. అది కాదురా పిచ్చి మోహన్ బావులారా అని చెప్తున్నాడు అక్కడ ఆయన.
ఏమంటున్నాడు? అక్కడ ఎవరు పెండ్లి చేసుకోరు, పునరుత్థానంలో అలాంటివి ఏమీ ఉండవు. అది మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాడు. కాబట్టి ఈ గొర్రెపిల్లను పరిశీలించే విషయంలో ప్రధాన యాజకులు ఫెయిల్ అయిపోయారు. ఈయన నిర్దోషి అని తేల్చేశారు. ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయనను శోధించాలని ప్రయత్నించిన దోషం కనపడలేదు. ఈ సద్దూకయ్యులను కూడా దేవుడిచ్చినటువంటి సమాధానంతో ఆయనలో ఏ దోషము లేదని తెలిసిపోయింది. తప్పు చెప్పడినా ఈయనలో తప్పే లేదు. అయితే వీళ్ళేం చేశారంటే, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకేయులు, మేము ఎంత వెతికినా ఈయన మాకు దొరికేట్టుకు లేడు, కాబట్టి మేము ఇతన్ని పట్టుకొని వచ్చి నీ చేతికి అప్పచెప్తామని పిలాతు దగ్గర తీసుకెళ్లారు. ప్రభువులు పిలాతుకు అప్పచెప్పేశారు. నువ్వు మాట్లాడి ఏం చేయాలో నిర్ధారించు, మేము అనుకుంటాం మేము చంపేయాలని, నీ అభిప్రాయం చెప్పని చెప్పేసి తీసుకొచ్చారు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో పిలాతు రోమా ప్రభుత్వ అధికారి పిలాతు దగ్గర తీసుకొస్తే ఈ నిర్దోషమైన గొర్రెపిల్ల ఎలా సిద్ధమవుతుందో బలికి మీరు గమనించండి. యోహాను సువార్త 19 మొదటి 4 వచనాలు. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించను. 19వ అధ్యాయం యోహాను సువార్త మొదటి 4 వచనాలు. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. కొట్టినా, తిట్టినా, ముండ్ల కిరీటం పెట్టినా, అవమానించినా, కొరడాలతో కొట్టినా, ఎంత ఏమి చేసినా 4వ వచనంలో పిలాతు మరలా వెలుపలికి వచ్చి ప్రజల వద్దకు వచ్చి, నేను చాలా విషయాలు మాట్లాడాను, ఏమన్నా తప్పు దొరుకుతుందేమో అని కొరడాలతో కూడా కొట్టించా. ముండ్ల కిరీటం పెట్టారు సైనికులు, అవమానించారు. ఇప్పుడైనా ఆయన తిరిగిచ్చి ఒక మాట అంటాడేమో, ఆ మాటను బట్టి నన్ను అరెస్ట్ చేసి చంపేద్దామని ఎదురు చూశాను. అన్ని జరిగినా కూడా 4వ వచనంలో పిలాతు అంటున్నాడు, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో అన్నాడు. మీ గొర్రెపిల్లలో ఏ దోషము లేదు కనుక ఈ గొర్రెపిల్లను మళ్ళీ మీకే ఇస్తున్నాను, తీసుకెళ్ళిపోండి అని ఇచ్చేశాడు పిలాతు. ఎప్పుడైతే ఆ గొర్రెపిల్లను పిలాతు మళ్ళీ తిరిగి ఇచ్చేశాడో, అయితే మా ఇష్టం అన్నావు కనుక మేము ఏదైనా చేసుకుంటామని ఈ దోషము లేని నిర్దోషమైన ఈ గొర్రెపిల్లను శుక్రవారం రోజు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఇక బలికి తీసుకెళ్ళిపోయారు. అంటే నిర్గమకాండము 12వ అధ్యాయంలో మొదటి నెల దశమి నాడు బలి కొరకు ప్రత్యేకింపబడుతున్న ఈ గొర్రెపిల్ల 14వ తేదీ వరకు ఏం చేయబడుతుంది? పరిశీలించబడబడుతుంది. ఏమిటా పరిశీలన? ఇందులో ఏమైనా దోషం ఉందా, నిర్దోష కాదా? ఆ నిర్దోషి అని తీర్చడానికే ఈ గొర్రెపిల్ల నిష్కలంకమైన నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై నీ వద్దకు వచ్చాడు. మీరు నన్ను ఏమన్నా చేసుకోండి, నేను రాజు, నా రాజ్యం ఒకటి ఉంది, మిమ్మల్ని అందరినీ విడిపించే పని నా మీద ఉంది. మీరు బందీలుగా ఉన్నారన్న విషయం మీకు తెలియదు. ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తులో పదే పదే చెప్పుకుంటూ వచ్చారు, మోషే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి, మేము ఐగుప్తుకి వెళ్ళిపోతామని. సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్ళిపోతామన్నారు. దాహం అయినప్పుడు మాకు ఇక్కడ నీళ్ళు లేవు, ఐగుప్తుకి వెళ్ళిపోతామని. ఆకలి అయినప్పుడు, మాంసం అవసరమైనప్పుడు మేము ఐగుప్తుకే వెళ్తాం, అక్కడ కుండల దగ్గర కూర్చొని తింటున్నామని. వారికి అర్థం కాని విషయం ఏంటి? ఐగుప్తులో మేము దాసులం, బందీలుగా ఉన్నాం, కానీ మాకు దేని మీద ఆశ ఉంది? ఐగుప్తేదే ఆశ ఉంది మాకు. ఆనాడు ఆ ఇశ్రాయేలీయులు ఎలాగైతే ప్రవర్తించారో, యేసు ప్రభువును సిలువకు సిద్ధం చేస్తున్న రోజుల్లో కూడా మమ్మను విడిపించటానికి ఈ లోకానికి వచ్చిన రాజు రక్షణ గలవాడు అన్న విషయం గుర్తుపట్టలేకపోయారు. వారి దృష్టి అంతా ఐగుప్తు మీద ఉంది, వీరి దృష్టి అంతా ఈ లోకం మీద ఉంటూ లోకం చూడాల్సిన స్థితిలోనే చూస్తున్నారు. మనము దేవుడు ఎలా ఉండాలనే అనుకున్న విధంగా దేవుడు ఉండడు. గుర్తుంచుకోండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం అనుకున్నట్లుగా దేవుడు ఉండాలని మనం అనుకోవడం వల్ల వస్తున్న సమస్య ఇది. వీళ్ళేమనుకున్నారు?
రోమా అధికారంలోంచి మమ్మల్ని విడిపిస్తాడు. యుద్ధం చేసి గెలిచి, ఖడ్గంతో యుద్ధం చేసి, బాణాలేసి, ఈటలు పొడిచి, రోమియోలను జయించి, ఒకప్పుడు దావీదు రాజు, సొలొమోను రాజు, రెహమాన్ రాజు ఇలాంటి రాజులు ఎలా ఉన్నారో ఈయన కూడా వెళ్ళి సింహాసనం మీద కూర్చొని మమ్మల్ని అందరూ పరిపాలిస్తాడని వీళ్ళ అభిప్రాయం. కానీ ఈ రాజు చేస్తున్న పని, మిమ్మల్ని దీని మించిన దురాత్మల సంబంధమైన ఒక రాజ్యం ఉంది, అది సాతాను రాజ్యం. మోసం చేసి హవ్వమ్మను మోసం చేసిందిగా, ఆ రోజు నుండి మోసం చేసిన వాడు మీ మధ్యలో తిరుగుతున్నాడు. మరణంలోకి తీసుకెళ్లాలని వాడు సిద్ధపడి బందీలుగా చేయాలనుకుంటుంటే, నేను మిమ్మల్ని విడిపించడానికి వస్తున్నాను, ఇది నా రాజ్యం. మరణం మిమ్మల్ని మృంగివేయాలని ఉంది, అయితే నేను వచ్చినది మరణాన్నే మృంగివేయాలని, దాన్ని ఓడించడానికి వచ్చాను నేను. నా రాజ్యం అది. అందుకే రాజు రాజ్యం ఏమి కలిగి ఉన్నాడు? రక్షణ కలిగి ఉన్నాడు. ఈ రక్షణను దయచేయుటకు ఇది పవిత్ర పోరాటం. మనకు నీతిని దయచేయుటకు ఆయన నీతిపరుడయ్యాడు. ఇది జరగాలి అనంటే ఆయనలో మంచితనం ఎప్పుడు జీవపు ఊటలాగా వస్తూ ఉండాలి. అందుకే దీనుడై వదకు తీసుకెళ్ళిపోతున్నారు. ఓ గొర్రెపిల్లను 10వ రోజు నేను రాను అన్నా కూడా ఎలా ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి 14వ రోజు చంపేశారు. ఇక్కడ మాత్రం మత్తయి సువార్తలో ఆ ఒక్కరోజు మాత్రమే వీరికి అర్థమయ్యాడు. లోక సంబంధంగా రాజు అన్నారు, పరలోక సంబంధంగా రాజు అని వీరు గ్రహించలేకపోయారు. అందుకే ఈ మంటలాదివారం రోజు హోసన్న జయము జయముని కేకలేశారు. అదే మళ్ళీ శుక్రవారం వచ్చేసరికి ఈయనను సిలువకేసి కొట్టి చంపేయండి, సిలువ వేయుడు అని కేకలేశారు. పస్కా బలి ఆ విధంగా జరుగుతుంది. ఇది మనకు బహుగా సంతోషం అంట. ఏమిటి బహుగా సంతోషించుడి అన్నాడే. ఏంటి బహుగా సంతోషం? ఐగుప్తులో నుండి వీళ్ళు బయటికి రావడం సంతోషమా కాదా ఆలోచించండి. ఫరో చేతి కింద వెట్టి చాకరీ చేస్తున్నారు, దేవుడు వచ్చి విడిపించాడు. సంతోషంతో ఎర్ర సముద్రం దాటగానే వాళ్ళు నాట్యమాడుచు పాటలు పాడారా లేదా చెప్పండి. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం దాటుకున్న తర్వాత బయటకు వచ్చి పాటలు పాడారు సంతోషంగా, దేవుడు ఇచ్చినటువంటి విమోచనను బట్టి. అలానే మనల్ని విమోచించడానికి ఈ రాజు వచ్చాడు, మనల్ని విమోచించడానికి ఈ నీతిపరుడు వచ్చాడు, మనల్ని విమోచించడానికి రక్షణ కలిగి ఆయన దీనుడై వచ్చాడు. మనకిది చాలా సంతోషం అట. కారణం, ఒకవేళ ప్రభువే రాకుండా ఉండింటే ఈ అపరాధములు పాపములు మనలోనే ఉండిపోయి ఏదైనా తోటలో నుండి వారు ఎలాగైతే గెంటివేయబడ్డారో మనం కూడా పరలోక రాజ్యం యొక్క అర్హత సంపాదించలేక ఆయన నుండి దూరం అయిపోయేవాళ్ళం. ఎప్పుడైతే ఈ పస్కా బలి జరుగుతుందో ప్రభు వీరిని చంపలేదు. ఎక్కడ? ఐగుప్తులో. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మనల్ని చంపక దేవుడు బ్రతికించాడు. ఇది పోలిక. కాబట్టి వారు ఏ విధంగా అయితే ఆ అగాధమును దాటుకొని బయటికి వచ్చి సంతోషంగా దేవుని సన్నిధిలో మా రక్షణకై స్తోత్రం ప్రభువా, ఐగుప్తులో నుండి మమ్మల్ని విడిపించావని, ఒకరోజు ఇక్కడ కూర్చున్న మనం కూడా ప్రభువుని నమ్మిన మనమంతా ఒక దినం వస్తుంది, ఎప్పుడైతే మరణంలో నుండి జీవంలోకి దాటుకుంటామో మనం కూడా చేయబోయేది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. ఇది చూసి ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం, బుక్ ఆఫ్ రెవల్యూషన్, చాప్టర్ నెంబర్ 7, 9-10 వచనాలు. 9-10 వచనాలు. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి నీ గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఇదిగో నీ రాజు గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఆయన రక్షణ గలవాడు. ఆ రక్షణ కలిగినటువంటి ప్రభువే
నీకు రక్షణ దయచేశాడు. ఎందరైతే భూలోకం మీద ఆయన రక్షణలోనికి వచ్చి ఉన్నారో వారందరూ చెప్పేదే. అసలు మనం బాప్తిసం తీసుకున్న రోజు బయటకు వచ్చి ఏం చెప్తాను చెప్పండి? దేవునితో మాట్లాడేటప్పుడు మోకరించి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవునితో మనం పలికేదే ఇదే: దేవా, ఎన్ని సంవత్సరాలుగా నేను పాపపు ఊబిలో ఉండి నన్ను రక్షించావు తండ్రి. నా రక్షణకై నీ ఉచితంగా దయచేసిన ఈ రక్షణకై నీకు స్తోత్రములు ప్రభువా అని అంటాం. చూసావా? అది కేవలం హైదరాబాద్లో ఉన్న క్రైస్తవులే అంటారా? ప్రపంచవ్యాప్తంగా ఎందరైతే దేవునిలోనికి వచ్చారో అందరూ అదే మాటే. ఒకరోజు ఆ మట్టలాదివారం రోజు యెరూషలేములో హోసన్న జయము జయము అని కేకలేశారు. ఆ తర్వాత భూలోక వాసులందరూ వచ్చి దేవా మా రక్షణకై స్తోత్రం అంటారు. అలా ఈ పామ్ సండే ఈ రీతిగా నెరవేర్చబడుతుంది మనుషుల జీవితాలలో. ఈ భూమి మీద చెదిరి ఉన్న ఆయన వారంతా ఒక్కరోజు మన మేఘాలలో కొనిపోబడిన తర్వాత అక్కడ పరలోకానికి చేరి మట్టి లోకంలో నుండి మహిమ లోకంలోనికి మమ్మల్ని నడిపించిన దేవా, మా రక్షణకై నీకే స్తోత్రం అని అక్కడ చెప్తాం మనం. నీవు రాజు, రక్షణ గలవాడవు, నీతిపరుడు, దీనుడు. బట్ వన్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్ బిఫోర్ ఐ కన్క్లూడ్. 2000 years ago, 2000 సంవత్సరాల క్రితం గాడిద మీద వచ్చిన దీనుడైన ప్రభువే రాబోయే రోజుల్లో మేఘాల మీద రాబోతున్నాడు. కాబట్టి ఈ మట్టలాదివారం రోజు నీ ప్రభువు నీకు కేవలం గాడిద మీద వచ్చిన ప్రభువులాగానే అని అనుకుంటుంటే పొరపాటు. ఆయన గాడిద మీద రావటం, మనకు రాజుగా కనపడటం అంతా అయిపోయింది, చరిత్ర అది. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నది ఆనాడు గాడిద మీద దీనుడుగా వచ్చిన ఆ ప్రభువే రాబోయే రోజుల్లో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు మేఘాల మీద ఎక్కి రాబోతున్నాడు. ఈ సంతోషకరమైన వార్తను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంద్రతో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. యేసు ప్రభు మా కొరకు భూమి మీదకి వచ్చి వధకు సిద్ధమవుతున్న గొర్రెపిల్ల అనే విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఈ గొర్రెపిల్ల సిద్ధపడి రానున్న ఈ కొద్ది రోజుల్లో తిరిగి ఆయన బలియాగం గురించి గురువారం రాత్రి మరియు శుక్రవారం జ్ఞాపకం చేసుకోబోతుండగా, మొదటి నెల దశమి నాడు ఆ రోజు గొర్రెపిల్లను ప్రత్యేకపరిచారు. యేసు ప్రభు మా రక్షణకై ప్రత్యేకపరచబడిన, మీ చేత ప్రత్యేకపరచబడిన గొర్రెపిల్ల అని మేము గ్రహించలాగున సహాయం చేయమని ప్రార్థిస్తాం. ఉచితముగా దయచేయబడిన ఈ రక్షణకై మీకే స్తోత్రమని మేము ఎలుగెత్తి చెప్పుతూ చాటి చెప్పచ్చు. ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి.